ఈరోజు మనం మునక్కాడ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న మునక్కాడని ఒక కుక్కర్లో వేయాలి. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకో. విజిల్స్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మునక్కాడలు తొందరగా ఉడికిపోతాయి. మునక్కాడలు ఉడికేంతలో మనం పప్పుని వాష్ చేసి క్లీన్గా పెట్టుకుందాం. 1 కప్పు కందిపప్పుకు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పును వాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేయాలి. కుక్కర్లో వేసిన తర్వాత 1 స్పూన్ కారము, మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చండి. మాకైతే 1 స్పూను ఇంకా 1/2 స్పూన్ సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇందులో 1 టమాటాని కూడా కట్ చేసి యాడ్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా టమాటాను యాడ్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మునక్కాడలు కుక్కర్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ని ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాం. పప్పు అయితే చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేయాలి. ఉప్పు వేశాక పప్పు గుత్తితో పప్పుని బాగా రుబ్బుకోవాలి. ఇలా పప్పుని బాగా రుబ్బుకోవాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేద్దాం. మునక్కాడలలో ఉన్న వాటర్ని కూడా పప్పులో యాడ్ చేయండి, బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెడదాం. ఇప్పుడు పప్పులో కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దామండి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేద్దాం. చింతపండు రసం యాడ్ చేసి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు చింతపండు టేస్ట్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి చింతపండులో ఆ రసాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. పుల్లగా కావాలంటే ఇంకా యాడ్ చేయాలి రసం. ఇప్పుడు ఈ పప్పును 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. పప్పుచారు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం మునక్కాడల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మరొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు ఇలా బాగా ఉడికిపోతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం తాలింపు వేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేద్దాం. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తాలింపు గింజల్ని ఇందులో వేయాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మునక్కాడల పప్పుచారులో వేసేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీగా మునక్కాడల పప్పుచారు రెడీ. వేడి వేడి అన్నంలోకి ఇది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఎంతో ఘుమఘుమలాడే మునక్కాడల పప్పుచారు రెడీ. మీరు ఈ మునక్కాడల పప్పుచారుని ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.